ఒక వ్యక్తి 75% నీరున్న పుచ్చకాయను తీసుకొచ్చాను. ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉన్నందున కొద్ది రోజుల్లోనే పుచ్చకాయ నందు నీరు 55% వచ్చాను. ప్రస్తుతం పుచ్చకాయ యొక్క బరువు 4 కేజీలు. ప్రజెంట్ బరువు అంటే కనుక ఎండిన తర్వాత బరువు ఇచ్చాడు. ప్రారంభంలో బరువు ఎంత అన్నాడు. ఎండిన తర్వాత బరువే 4 కేజీలు ఉంటే ప్రారంభంలో 4 కేజీల కంటే ఎక్కువ ఉండాలి కదా. కాబట్టి క్లియర్గా మనకి ఎండ తీవ్రత వల్ల పుచ్చకాయలో నీరు 55% అయిందని చెప్పాడు. క్లియర్గా మనకి ఏది సమానంగా ఉంది? పల్ప్ అనేది సమానంగా ఉంటుంది. ఎంటలో ఉంచడం వల్ల నీరు ఆవిరైపోతుంది. ఆవిరి అయ్యేది నీరు. అంటే ఏది సమానం అంటే కనుక పల్ప్ అనేది సమానం. ఆ పుచ్చకాయకి సంబంధించిన గుజ్జు ఏదైతే ఉందో గుజ్జు సమానంగా ఉంటుంది, పల్ప్ సమానంగా ఉంటుంది. చాలా లెక్కలు చేసుకున్నాం. ఉప్పు ద్రావణానికి సంబంధించి, షుగర్ ద్రావణానికి సంబంధించి ఇలా మనకి చాలా లెక్కలు మాట్లాడుకున్నాము. పల్ప్ అనేది సమానంగా ఉంటుంది. కాబట్టి 75% నీరుంది అంటే కనుక ఫస్ట్ పుచ్చకాయలో 75% నీరుందంటే పల్ప్ ఎంత? 25%. ఈ ఎండలో పెట్టిన తర్వాత 55% నీరుందంటే పల్ప్ ఎంత? 45% పల్ప్ ఉంది. రెండు పల్పులు సమానమని చెప్తున్నాం. ఆ రెండు పల్పులు సమానమని చెప్పాం కాబట్టి ఫస్ట్ మనకి ఎన్ని కేజీలు తెలియదు. నాకు పలానా కేజీలు ఇంత బరువు అని తెలియదు. కాబట్టి ఎన్ని కేజీలు తెలియదు కాబట్టి కే రాశాను. దీంట్లో మనకి 25% పల్ప్ ఉంటే కేజీల యొక్క పుచ్చకాయలో 25% పల్ప్ ఉంటే నెక్స్ట్ ఎన్ని కేజీలు? మనకి 4 కేజీలు. ఎండిన తర్వాత 4 కేజీలు వచ్చింది. 4 కేజీలు వచ్చింది. దాంట్లో పల్ప్ ఎంత ఉంది? 45%. జస్ట్ క్యాన్సిల్ చేయండి ఒకసారి. 5 5లు 5 మనకి దీంట్లో 9 సార్లు. కాబట్టి ఎన్ని కేజీలు అంటే కనుక 4 9లు 36/5. 36/5 అనగానే క్లియర్గా 7.2 కేజీలు. 7.2 కేజీలు అని చెప్పొచ్చు అనమాట.